ఎవరండి మీరు? నన్ను లోపలికి ఎందుకు లాగారు? అదేంటి రాజా, విదేశాల నుంచి వచ్చిన విజయమాల్యాల అంత టెన్షన్ పడుతున్నట్టు? ఏమండి, మీరు అనుకున్నట్టు నేను స్టీవ్ వాన్ కాదు, మార్క్ వాణ్ణి. నేనేం కవితలు చెప్పాను రా, వాహ్వా వాహ్వా అంటున్నా. మీరు ఆకాశవాణి అనుకుంటా, కళ్ళతో వింటున్నారు. నీ అభిమానం అంతే. అభిమానం లేదు, పాడు లేదు. అసలు మీరు ఎవరు? నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? అంత కోపడుతున్నావుట్రా? తల్లిదండ్రులు లేని నిన్ను మేము ఎలా పెంచామో తెలియదు, కానీ నువ్వు మాత్రం మమ్మల్ని కన్న కొడుకులా చూసుకున్నావు. మేమన్నా తప్పు చేస్తే క్షమించరా. అది కాదండి, అసలు మాట్లాడద్దు. నీ వల్ల అందరికీ సంతోషం కలిగింది, కానీ ఏ ఒక్కరికి కూడా బాధపడటం లేదురా. నీలాంటి మంచివాడికి ఆ దేవుడు ఏ అని చేయడురా, ఏ అని చేయడు. చూస్తుంటే ఈ రాజా అమ్మాయి కూడా అనిపిస్తుంది. అమ్మో స్వామి, చూడు స్వామి. స్వామి 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 లక్ష్మీ నరసింహ స్వామి, ఈ భక్తుడి కోసం యాదగిరి గుట్ట నుంచి పంజగుట్ట దాకా వచ్చావంటే నా జన్మ ధన్యమైపోయింది స్వామి. రే, తాగేస్తున్నావా? ఆహా, ఫేస్ చూసి నువ్వు తాగావా అని అడిగావంటే ఇది మామూలు మనిషితో కాదు, నువ్వు సాక్షాత్తు దేవుడివే. రే, నీ దేవుడిని కాదురా. అబ్బా, సాక్షాత్తు దేవుడే నాతో మాట్లాడుతుంటే నమ్మకపోవడానికి నేనైనా ఉత్తి తాగుపోతున్నా రమేష్. రే, కట్టప్ప. కట్టప్ప అంటే నువ్వు? నేనురా, నీ బాహుబలిని. బాహుబలి కట్టప్ప నేను ఎందుకు చెప్పాడు చెప్ప. మళ్ళీనా? భరించలేకపోతున్నారా? నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉందిరా. మన ఇంట్లోకి ఇంకో కొత్త మెంబర్ రాబోతున్నారా? కంగ్రాట్స్ రా మనోడా. థాంక్స్ బామ్మ. ఇదిగో. కంగ్రాట్స్ రా. చేసిన తర్వాత థాంక్స్ బామ్. వెల్కమ్ రా. రేయ్, ఇల్లు మొత్తం చీకటి రాజ్యం చేసేంట్రా. అయితే కమలాసన్ పిలవాలి. ఆడేవుడు? నీకు ఖచ్చితంగా దెబ్బ తగిలింది. పదండి బాయ్స్.